ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్సీపీ, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, ఎస్ఎస్ఎల్ఏ మానవహారం నిర్వహించాయి. కక్ష సాధించడానికే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆందోళనకారులు అన్నారు. కోమల్రెడ్డి సర్కిల్ నుండి అన్నమయ్య సర్కిల్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నారా లోకేష్ రెడ్ బుక్ మూసుకొని విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. యువగళం పాదయాత్రలో జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానన్న లోకేష్ హామీ ఏమైందని ఆందోళనకారులు నిలదీశారు. ఎన్నికల ముందు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఫీజుల రియంబర్స్మెంట్స్ విషయంలో నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, మీరు డబ్బున్న వాళ్ళ పిల్లలతో సమానంగా మీరు చదువుకోండి, మీరు ఇంగ్లీష్ విద్య చదువుకోండి, ప్రైవేట్లో జాయిన్ అవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరికి మేము రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఈరోజు మొత్తం 85% పిల్లలు మొత్తం కూడా ఈరోజు ప్రైవేటు కాలేజీలో చేరుతున్న పరిస్థితి. వీళ్ళు మొత్తం కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు. వీళ్ళు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్న పిల్లలు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేస్తే వాళ్ళ చదువులు ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? నారా లోకేష్ గారు ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతా ఉంది. ఈ 7 నెలల్లో అతను ఏం చేశాడు? ఒక్క సమస్యనైనా పరిష్కరించాడా? ఒక్క సమస్య గురించి అయినా టేకప్ చేశాడా? కనుక ఇతను నిద్ర లేవాలి, విద్యారంగం గురించి ఇతను పట్టించుకోవాలి అని చెప్పి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాగే కనుక నారా లోకేష్ గారు నిద్రపోయారంటే మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలను కలిపి మేము అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం